యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం అమ్మా అమ్మా ఏటమ్మా మీకేటవుతుంది మాటి మాటికి ఎందుకిట్ట అయిపోతున్నారు అసలు దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు ఏం లేదు ఏం లేదు మీరు కూడా మా అమ్మగోరులాగానే చేస్తున్నారు ఏటో ఇదంతా నేను వెళ్ళొస్తానమ్మా మా ఇంటికాడ చాలా పనుంది ఈ రాము ఆ రాము ఒకరేనా? ఒకవేళ ఒకరే అయితే భగవంతుడా, వీళ్ళిద్దరూ ఒకరే అయితే నేను తెలియకుండా చాలా చాలా పెద్ద నేరమే చేసినట్టు. ఇప్పుడు ఇప్పుడు ఏం చెయ్యాలి? దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే రాముతో మాట్లాడి తీరాలి. అసలు రాము ఈ మధ్య ఈ గుడివైపే రావడం లేదు. ఏమైందో ఏంటో అర్థం కావడం లేదు.
అవ్వా అవ్వా ఇయాలంతా పనిలోకి రాలేదు, ఏటైంది? ఏటవ్వా, ఏటైంది? ఒంట్లో బాగుండలేదా? ఇయాలంతా కనిపించకపోతే నేను ఇదే అనుకున్నాను. ఏటైంది? అమ్మో, ఒళ్ళు సలసలా కాగిపోతాంది, జ్వరం చాలా ఉంది. ఉంటే ఉందలే, తెల్లారేపాటికి తగ్గిపోద్ది. నువ్వు బలేదానివే, ఇది మామూలు జ్వరంలా లేదు. ఉండు, డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. వద్దులే, దీనికోసమని మళ్ళీ డాక్టర్ దాకా ఎందుకు? నువ్వు ఇట్టాగే చెబుతావు, కొంపల మీద తెచ్చుకుంటావు. చూడు, ఒక్కరోజుకి ముఖం ఎట్టా పీకిపోయిందో. నా మాట విను, శాదత్తాలకు పోకు. ఈడకి దగ్గరలోనే ఓ డాక్టర్ ఉన్నాడు, కొత్తగా వచ్చాడంట. విషయం చెప్పి వెళ్ళి పిలుచుకొస్తాను. వద్దులే, నేను చెప్తున్నాను కదా, రేపటికల్లా తగ్గిపోద్ది. అంతగా తగ్గకపోతే అప్పుడే పిలుద్దువు గాని. అంతేనంటావా? అంతే. అంతేలే, మొండిదానివి. నువ్వెప్పుడు నా మాట విన్నావు కనుక. నాకేటి కాదులే కాసి, కంగారు పడకు. నువ్వెప్పుడు ఇట్టాగే చెప్తావు. ఇదిగో చూడు, నా కోసం నువ్వు నిజంగా ఏమన్నా చెయ్యాలనుకుంటుంటే నా మాటిని రాంబాబును పాలేడకి తీసుకురా. చూసి ఎన్ని రోజులైందో. అసలు ఆ బెంగతోనే నేను మంచం ఎక్కాను. రాంబాబునా? అవును. ఈ మధ్య నీకేడన్నా కనిపించాడా? లేదే, కనిపిస్తే నీకు చెప్పనా ఏటి? చూసి చాలా రోజులైంది. ఆ బాబు ఎట్టా ఉన్నాడో ఏటో. పాపం ఉత్తి అమాయకుడు. ఆ రాక్షసి ఎన్ని ఇబ్బందులు పెడుతుందో ఏటో. మన కాడకొచ్చి ఉండమంటే నా మాట వెళ్ళలేదు. పాపం మందులైనా ఇస్తుందో లేదు. ఎట్టా ఉన్నాడో ఏటో. రాంబాబు గురించి ఆలోచిస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నా మాటిని ఓ పాలాడికెళ్ళి నాకు బాగాలేదని చెప్పి తీసుకురా. బాగా చూడాలంటున్నానని చెప్పు, వెంటనే వస్తాడు. ఎంతసేపు నువ్విదైపోవడమే గాని ఆ రాంబాబు మాత్రం ఓపాలన్నా నిన్ను చూడడానికి వచ్చాడా? అసలు మనం ఉన్నామన్న విషయమే మర్చిపోయాడు. అట్ట సిరాకు పడమాక కాసి. పాపం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాడో ఏమో. మనకి విషయాలు తెలిస్తే బాధపడతామని ఇటేపు వచ్చి ఉండడు. అసలే మొహమాటం ఎక్కువ. మన దగ్గరకు వస్తే తన బాధలు ఏడ చెప్పుకోవాల్సి వస్తుందేమోనని ఆలోచించి ఉంటాడు. అంతేనంటావా? అంతే. నీకు మాత్రం రాంబాబు గురించి తెలవదు. అంతేలే. అయినా రాంబాబును ఒక్క మాట అన్నా అననీయవు. ఇన్నాళ్ళైనా మనల్ని చూడ్డానికి రాలేదన్న కోపంతో అన్నానులే, నువ్వు పట్టించుకోమాక. రాంబాబును చూడాలని చాలా ఇదిగా ఉంది. నాకే డాక్టరు అక్కర్లేదు. ఆ బాబును చూస్తే చాలు, నా జబ్బు నయమైపోద్ది. నా మాటిని ఆ పని చెయ్యి కాసి. అట్టాగే వెళ్తానన్నాగా, తెల్లారేదాకా కూడా ఊరుకునేలా లేవే. ఆ సంగతి అట్టా ఉంచు. పొద్దునుంచి ఏటైనా తిన్నావా? అది కూడా లేదా? లేదు కాసి, తిందామని అనుకున్నాను, కానీ ఓపిక లేదు. అది ఆయుసం చెప్పు. ఇంత జ్వరం పెట్టుకుని ఏమీ తిరగబోతే ఎట్టాగు. ఉండు, నా కాడ రొట్టెలు పొద్దున వండిన కూర ఉన్నాయి, అట్టుకొస్తాను. వద్దులే కాసి. అబ్బా, నా గురించి ఆలోచించుకో. ఇద్దరికి సరిపోనే ఉన్నాయిలే. ఉండు, ఇప్పుడు అట్టుకొస్తాను.
జావయ్యా తీసుకో. అవ్వనే నాతో పాటు అంటెట్టుకని రేతిరి పగలు నీకు సేవలు చేసిందిలే. ససా ఏముందయ్యా ఇందులో, మడిసికి మడిసి సాయం అంతే. తాగు. బువ్వ తిన్నావా? ఆకలి అబద్ధం చెప్పలేదయ్యా. లే ఈ తిను. వద్దు, ఏ ఆకలి లేదు. ఉందో లేదో నాకు తెలుసు. అమ్మలాంటి దాన్ని నా కాడ సిగ్గుపడమోక. తిను. ఏటిది? చూడు. బెల్లం పాయసం. ఆ, నాకు చాలా ఇష్టం. తిను. ఏటయ్యా అలా ఉండిపోయావు? తిను. ఈ పాయసం అంటే పద్మకి చాలా ఇష్టం. దీన్నొట్టుకెళ్ళి పద్మకిత్తానే వస్తాను. అచ్చం నా బిడ్డలాగే ఉన్నావయ్యా. నా ఆయుస్సు కూడా పోసుకుని నిండా నూరేళ్ళు చల్లగా ఉండు. ఏమోనయ్యా, నీ తీరేరు, నీ చెల్లెలు తీరేరు. నాకంతా అయోమయంగా ఉంది. నిన్ను బాగా చూసుకుంటుంటే మరి బట్టలేటి, ఈ జబ్బేటి? నీకు ముందే చెప్పా కదా ఈ బట్టలంటే నాకు ఇష్టమని. అందుకే వేసుకుంటున్నాను. నాకు అంతగా అవసరం అయితే నోరు తెరిచి మా పద్మమ్మని అడుగుతాను. అడిగితే అది కాదంటదా? అయినా ఇప్పుడు కొత్త కొత్త బట్టలతో నాకేటి అవసరం? నేను ఇప్పుడే పెళ్లి చూపులకి వెళ్ళాలా, పెళ్ళిళ్ళు చేసుకోవాలా? నీకు నిజంగా పెళ్ళయి ఉంటే నీ వాళ్ళు అనేటోళ్ళు నీకు ఉండేవాళ్ళు కదా. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాళ్ళు. ఆ మాట అంటేనే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మాత్రం నాకు ఏటైందని నన్ను అంతకన్నా బాగా చూసుకుంటాను మా పద్మమ్మ. నాకు ఏ లోటు లేదు. Yes, come in. నువ్వా? మళ్ళీ ఎవరొచ్చారే? ఎవరు రాలేదు మేడం. ఎవరు రాకపోతే నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు? ఎవరో వచ్చే ఉంటారు. ఎవరు పడితే వాళ్ళని లోపలికి పంపడమేగా నీ పని. అసలు నేనున్నానని ఎందుకు చెప్తావు? లేదు మేడం, నా మాట నమ్మండి. ఎవరు రాలేదు. ఎవరు రాలేదా? లేదు మేడం. మరెందుకు నాయనా ఈ దివ్యమంగళ విగ్రహ దర్శనం? ఇంత దూరం వచ్చి నన్ను డిస్టర్బ్ చేసి విషయం ఏంటో చెప్పకుండా అలా వెర్రి చూపులు చూస్తూ నిలబడిపోతావే? ఏంటో చెప్పు. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. అది కాదు మేడం. అక్కడ ఎక్కడా? అదే మేడం, రాము గారి పరిస్థితి. రామునా? అవును మేడం. ఆయనకి బాగా జ్వరంగా ఉంది.
ఉంటే ఏంటంట, అదే తగ్గిపోతుందిలే. అది కాదు మేడం, 1-2 సార్లు ఏమైనా మందులుంటే ఇవ్వమని నన్ను అడిగారు. జ్వరం బాగా ఉంది మేడం. చాలే, అన్ని దొంగ వేషాలు. ఈయన గారికి ఎప్పుడూ ఏదో ఒక జ్వరం ఉండనే ఉంటుంది. అయినా నువ్వు అసలు పదే ఆ గదిలోకి ఎందుకు వెళ్తున్నావు? నీకేం పని లేదా? గేటు దగ్గర నిలబడకుండా అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? లేదు మేడం, ఒక్కసారి వెళ్ళాను. అప్పుడు ఈయన గారు నిన్ను మందులు అడిగారు. అసలు నిన్ననాలి. అసలు ఆయన గారు నిన్ను మందులు అడుగుతుంటే నువ్వెందుకు అటువైపు వెళ్ళడం? నీ బట్టలన్నీ ఆ పక్కన సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడికి మార్చుకోరాదు? అది కాదు మేడం, ఆయన పరిస్థితి. చాలే, ఆయన పరిస్థితి ఏంటో నీకన్నా నాకు బాగా తెలుసు. ఆయన గారిపైన నువ్వేమీ జాలి పడనక్కర్లేదు. నీ బోడి సానుభూతి చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుండాలి. నేను చెప్తుంటే వినిపించుకోవే. నాకే లేంది నీకెందుకు అంత ప్రేమ కారిపోతా ఉంది? ఆ మనిషి ఏం సామాన్యమైన వాడు కాదు. అన్ని దొంగ వేషాలు వేస్తూ ఉంటాడు. ఈ విషయం గురించి నీకెన్నిసార్లు చెప్పాలి? అది కాదు మేడం, 1-2 సార్లు నన్ను మందుల కోసం అడిగితే ఏం చెయ్యాలో పాలుపోక. ఏం చేయాలో చెప్పాను కదా. అసలు అటువైపు వెళ్లకు. నీ సామానంతా సర్వెంట్ క్వార్టర్స్ లోకి మార్చేయి. ఆయన గారిని ఒంటరిగా ఆ గదిలోనే పడుండని. నువ్వు కనిపిస్తేనే మందులు అడుగుతాడు, లేకపోతే నోరు మూసుకుని అక్కడే ఉంటాడు. అయినా ఆయన గారికి ఏమవుతుంది? ఏమీ కాదు, మొండిగటం. ఎన్నిటినో తట్టుకొని ఇంకా బతికే ఉన్నాడు. చచ్చేదాకా ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయేలా లేడు. పెద్ద శనిలాగా తగులుకున్నాడు. ఇంకా అక్కడే నిలబడ్డావే? వెళ్ళు, వెళ్ళి నీ పనేదో నువ్వు చూసుకో. నీ డ్యూటీ అవగానే నీ బట్టలు వస్తువులన్నీ సర్వెంట్ క్వార్టర్స్ లోకి మార్పించుకో. ఆయన గారు నీతో ఏమన్నా మాట్లాడబోతే నువ్వు విననట్టే ఉండు, అస్సలు పట్టించుకోవద్దు. ఆ తర్వాత ఇంకెప్పుడు ఆ గదిలోకి వెళ్ళకు. అర్థమైందా? అర్థమైంది మేడం. అయితే ఇంకా అక్కడే నిలబడ్డావే? వెళ్ళు. మళ్ళీ ఏమైంది? అది కాదు మేడం, మీరు ఇంకొకసారి ఆలోచించండి. షటప్! పిచ్చి వేషాలేయకు. నీకు అనవసరమైన వాటిలో జోక్యం చేసుకున్నావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకో. ఆయన గారు తెలుసంటూ, ఆయన్ని చూడాలంటూ నానా రకాల దిక్కుమాలిన సంతంతా ఈ ఇంట్లోకి రావాలని, ఇక్కడ తిష్ట వేయాలని ప్రయత్నిస్తారు. వాళ్ళ ఆటలేమీ సాగనివ్వద్దు. ఎవరొచ్చినా ఆయన గారు ఇక్కడ లేడని, తిరిగి ఊరెళ్ళిపోయాడని ఖచ్చితంగా చెప్పేయ్. అలా కాకుండా ఆయనకు బాగోలేదని నిజం చెప్పావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. ఎవరొచ్చినా అతడు లేడనే చెప్పు. అసలు వాళ్లతో ఎక్కువ మాట్లాడద్దు. వాళ్ళేం అడిగినా తెలీదనే చెప్పు. అర్థమైందా? అర్థమైంది మేడం. వెళ్ళు. ఇలా మాటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అలాగే మేడం. అమ్మో, ఇంకా తగ్గలేదు. జ్వరం మండిపోతా ఉంది. ఇప్పుడే ఇంత ఉందంటే పొద్దుగుకేసరికి ఇంకా చాలా పెరిగిపోద్ది. ఏం పెరగదులే. అది కాదవ్వా, నేను చెప్పేది ఇను. వద్దు, నువ్వు చెప్పేది నేనేనను. నేను చెప్పేది ముందు నువ్వు విను. ఇయ్యాల ఎట్టాగైనా రాంబాబుని ఎడకి తీసుకురా. అవ్వ చూడాలంటుందని గట్టిగా చెప్పు.
నీ మాట నీదే గాని ఒకళ్ళు చెప్పింది వినిపించుకోవు. ఈ ఒక్క పాలికి నా మాట ఎను కాసి. అది కాదవ్వా, రేత్రే ఈ విషయం గురించి చెప్దాం అనుకున్నాను. జ్వరం బాగా ఉంది, తెల్లారయ్యకి చెప్దామని మళ్ళీ ఊరుకున్నాను. రాంబాబు ఇంటికాడ మనుషులు ఎట్టాంటోలో నీకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఆడికి పోతే నన్ను లోపలికి రానిస్తారా? అనవసరంగా మాటలని పంపించేస్తారు, ఆయాసమే మిగులుతుంది. అట్టాగని నువ్వే ముందు అనేసుకుని వెళ్ళకపోతే ఎట్టా? నా కోసమైనా వెళ్ళి నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి. అవ్వకి బాగోలేదని అక్కడ వాళ్ళకి గట్టిగా చెప్పు. రాంబాబుని రమ్మన్నానని చెప్పు. ఓ పాలు చూసి వెళ్ళిపోతే చాలున్నానని